ఉంటే అప్పుడు మాట్లాడమనండి. ఎగ్జాక్ట్లీ కిరణ్ గారు, అధినేత కళ్ళల్లో ఆనందం చూడ్డానికో లేకపోతే చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్టుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా వ్యవహరించిందా, లేకపోతే చాలా మందిని ఇలా పావులుగా వాడుకొని వదిలేసి ఇప్పుడు వాళ్ళని ఈ కేసుల్లో ఇరికించిందా వైసీపీ ప్రభుత్వం అప్పట్లో? ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ గారికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి విభేదం అది. వారి మధ్య రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో ఏదో దేశంలో ఉన్నటువంటి అందరు ఎంపీలతో ఏదో మీటింగ్ పెట్టారని, ఏనేటి ఎంత పెద్ద పర్సనాలిటీ అయిపోతా ఉన్నాడు, కేంద్ర మంత్రులందరూ కూడా ఆయన ఇంటికి పిలిచి పార్టీలు ఇస్తా ఉన్నాడు అందరితో. అంటే ఈయన స్థాయికి మించి ఎవరు ప్రవర్తించినా నేను తప్ప ఇంకోళ్ళు ఉండకూడదు, ఇంకొకళ్ళు రాజకీయంగా ముందుకు వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచనతో రఘురామకృష్ణరాజు గారు ఏదో చిన్న వ్యక్తి కాదండి. ఈ రోజు ఆయన ఏదో ఎంపీగా చేసినటువంటి వ్యక్తి కాదు. నేను అనుకుంటా ఉన్నానండి, నిజంగా రఘురామకృష్ణరాజు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితులు. వారు జగన్మోహన్ రెడ్డి అంకుల్ అనేవాడంట అప్పట్లో. మరి అంత తన తండ్రి స్నేహితుడిని కూడా, నీ సొంత పార్టీ ఎంపీని కూడా ఏ విధంగా అయితే కస్టోడియల్ టార్చర్ చేశావో అది కూడా చూడండి. ఆ సైకోయిజం చూడండి. పుట్టినరోజు నాడు అక్కడి నుంచి తీసుకురావటం, భయంకరంగా కొట్టడం, అది వీడియో చిత్రీకరించడం. అంటే పాము తన పిల్లల్ని తాను తిన్న విధంగా ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీనే ఆయన టార్చర్ చేశారు. ఆ టార్చర్ కూడా మామూలు టార్చర్ కాదు. అంటే అదృష్టం బాగుండి ఆయన చేసుకున్నటువంటి పూజల ఫలితంగా ఆయన బతికి బయటకు వచ్చాడు తప్ప, ఆయన బతికి బయటకు వచ్చాయంటే ఆ గుహలోకి పోయి బయటకు వచ్చినట్టే నా ఉద్దేశంలో. కాబట్టి ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు ఇవాళ చేసినటువంటి పోరాటం ఇవాళ ఆయన ఒక్కడి కోసం కాదండి, పార్టీలకు సంబంధం కూడా కాదు. ఈ రోజున పోలీసులు వాళ్ళ సర్వీస్ రూల్స్ ను పాటించకుండా చట్ట వ్యతిరేకంగా కస్టోడియల్ టార్చర్ లో, మీరు జై భీమ్ సినిమా చూశారు. జై భీమ్ సినిమాలో కూడా నలుగురు పేదవాళ్ళని తీసుకెళ్లి, ఒక పేదవాళ్ళని తీసుకెళ్లి ఏ విధంగా కొట్టి చంపి, ఆ సినిమా అంతా కూడా మీకు ఐడియా ఉంది, ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన. అటువంటి కస్టోడియల్ టార్చర్ అన్నిటికి కూడా ఇది ఒక ఆ క్వశ్చన్స్ అనేది ఇది ఆన్సర్ అండి. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఆయన ఒక్కడి కోసం పోరాడటం కాదు, ఈ రోజున చట్ట వ్యతిరేకంగా ఎవరైతే ప్రతీకారంగా రాజకీయ పరంగా కానీ లేదు వివక్ష పరంగా కానీ పోలీసులు తీసుకెళ్లి కొట్టేటువంటి ఆ కార్యక్రమాలన్నిటికి కూడా ఈ రోజున ఆయన సమాధానం ఇవ్వబోతా ఉన్నారు. నేను అనుకుంటా ఉన్నాను, దేశం చరిత్రలోనే ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఉద్యమం. ఈయన చేసే ఉద్యమానికి మనందరం కూడా ఆయన వెంట నడవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు యాక్చువల్ గా ఆయన కస్టోడియల్ టార్చర్ కేసు ముందుకే నడవట్లేదు. ఏ రోజైతే దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీనిపైన సీరియస్ గా వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత ముందుకెళ్తాం. ఎందుకంటే ఆఫీసర్స్ అంతా కూడా వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుందండి. మన వాళ్ళ అవునన్నా కాదన్నా ఆఫీసర్స్ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా కానీ లేదు ఆ పాత ప్రభుత్వం తాలూకు చేసిన తప్పుల్లో వాళ్ళు కూడా భాగస్వాములైన వారు కానీ దీన్ని కొంత స్లో చేసినప్పటికి కూడా ఈ రోజున శరవేగంగా వెళ్తా ఉంది. నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు చేసేది ఒక మహా ఉద్యమం. ఈ ఉద్యమం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ని ఇవ్వబోతా ఉంది. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఎంపీ స్థానంలో ఉన్న వాడిని ఆ రకంగా కొట్టారంటే ఆ 5 సంవత్సరాల్లో ఎంత మందిని ఏ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి ఉంటారో మీరు వేళ్ల మీద లెక్కపెట్టిన వందల సంఖ్యలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి దారపనేని నరేంద్ర గారిని మీరు ఆ రోజున ఆయన కనీసం బయటకు వచ్చి నుంచోలేని పరిస్థితి, అంత దారుణంగా ఆయన ట్రీట్ చేసినటువంటి పరిస్థితి. మేము స్టేషన్ దగ్గరికి వెళ్తే ఆ సిఐడి మాకు రోజు మార్చి రోజు సిఐడి ఆఫీసులో తెలుగుదేశం పార్టీ పరంగా రోజు వెళ్ళి అక్కడ ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి. రోజుకు ఒకరిని తీసుకురావటం, అరెస్ట్ చేయటం, వాళ్ళని కస్టోడియల్ టార్చర్ చేయటం, ఎంత దారుణంగా ప్రవర్తించారని మీరు చూడండి. ఈ 9 నెలల కాలంలో ఎన్ని అరెస్టులు జరిగినా తప్పులు చేసిన వాళ్ళని ఒక్కరన్నా సరే మమ్మల్ని కొట్టారని కానీ మమ్మల్ని అగౌరవంగా ప్రవర్తించారని కానీ ఎక్కడన్నా సరే చెప్పినటువంటి పరిస్థితి ఉందా? ఈవెన్ వల్లభనేని వంశీ కూడా నన్ను ఎవరు కూడా పోలీసులు ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, చట్ట ప్రకారం నడుచుకున్నారని చెప్పాడు. ఈవెన్ పోసాని కృష్ణమురళి కూడా అదే మాట చెప్పాడు. అంటే ఇంత దారుణంగా ప్రవర్తించిన వారిపైన కూడా మేము చట్ట వ్యతిరేకంగా ఏ అధికారిని కూడా ఉపయోగించుకొని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగబద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. అటువంటి వాటిని మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యే స్థాయి నుంచి ప్రతి నాయకుడికి కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నారు. మన భాష పద్ధతిగా ఉండాలి,
అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాడితే నేను ఊరుకోని అంటున్నారు. అటువంటి ఒక్క సన్నివేశం చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో. అసలు ఆ బూతులు అసలు ఇక నాకు తెలిసండి ఎక్స్ట్రీమ్ లెవెల్కి 5 సంవత్సరాలు అయిపోయింది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా జరిగేటువంటి అవకాశం లేదు. ఇందాక సుబ్బారావు గారు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కి సంబంధించి. ఆర్ఎస్ ప్రవీణ్ గారు బాధ ఏంటంటే, నేను కూడా ఇంతకంటే దారుణమైన పనులు చేశాను కదా, నన్ను ఎవరు ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు కదా, ఈ రోజున తప్పు చేస్తే సునీల్ కుమార్ ని ఏ విధంగా ఇబ్బంది పెడతారనేటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉందండి? ఇది మరొకసారి పిఆర్ఎస్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్నేహాన్ని మరొకసారి వారు చెప్తా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఐపీఎస్ గా ఎన్నో సేవలు అందించి ఈయన ఇద్దరు స్నేహితులు అయి ఉండొచ్చు, కానీ సర్వీస్ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు. ఇలా అయితే ఎంతో మంది సస్పెండ్ అవుతారంటే అంటే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించమని మీ సర్వీస్ రూల్స్ అది కూడా ఏమన్నా సబ్జెక్ట్ పెట్టారా? ఇది వినటానికి కూడా విడ్డూరంగా ఉంది. అయితే ఒక్క వాళ్ళు అస్త్రాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. దళిత కార్డుని ఉపయోగించుకోవడం ద్వారా పక్కకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, ఆ ముసుగులో తప్పించుకుందాం అనుకుంటున్నారు. అది దళిత సామాజిక వర్గానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఇది. వారు వేసే ట్రాప్ లో మీరు పడవద్దు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టవద్దు. ఎందుకంటే సునీల్ కుమార్ గారు ఇవాళ ఏ తప్పు చేసినా ఆ తప్పుకి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. వారు చేపించిన తప్పులకే ఇవాళ ఈయన బలైపోతా ఉన్నాడు. ఈయన పరంగా ఈయన తప్పు కూడా ఉండొచ్చు. మరేంటి ఇప్పుడు మీరే చెప్తున్నారు చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు, మరేంటి నెక్స్ట్ టార్గెట్ ఎవరి మీద చర్యలు తీసుకోబోతున్నారు? A2 A4 కాకుండా ఉన్నారు, వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి A4 గా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ అంటారా? ఇక్కడ మాకంటూ పర్సనల్ టార్గెట్స్ అనేవి ఏమీ లేవండి. చట్టపరంగా వారు 5 సంవత్సరాల్లో వారు చేసిన తప్పులకు సంబంధించి టార్గెట్స్ ఏమీ లేవంటున్నారు. కానీ కిరణ్ గారు ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారు? మీరు అప్పుడు మమ్మల్ని ఏ విధంగా టార్చర్ చేశారో మిమ్మల్ని ఇప్పుడు మేము మెల్లిమెల్లిగా తీస్తున్నాము, అన్ని బయటికి వస్తున్నాయని చెప్పి ఇదంతా కక్షపూరితంగానే చేస్తున్నారంటారు. ఇందాక సుబ్బారావు గారు కూడా అదే అన్నారు, ఇదంతా కక్షపూరితంగా ఏం లేదు, ఎవిడెన్స్ ప్రకారమే చేస్తున్నాము అని. బట్ ఇక్కడ ప్రతిపక్షాల మాట అలా లేదు కదా, ఖచ్చితంగా కక్షపూరితంగానే కుట్ర పన్ని ఇదంతా చేస్తున్నారు, మా మీద ఒకరినొకరిని అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఐపీఎస్ గా మన సునీల్ కుమార్ గారేమో దళిత కార్డు ఉపయోగించుకొని బయటపడదాం ప్రయత్నం. రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో సింగిల్ పాయింట్ ఎజెండా, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మా పైన కేసు పెడుతున్నారు. అంటే మీరు చేసిన తప్పులు మాత్రం కనపడట్లా. ఇవాళ జరిగినటువంటి హత్యలు, దారుణాలు, పోలీసు కస్టోడియల్ టార్చర్లు, తప్పుడు కేసులు, మేమంతా కూడా బాధితులే కదా. మేము పెట్టించుకున్నటువంటి కేసులు ఒక 14-15 సంవత్సరాల శిక్షలు పడే కేసులు మా పైన పెట్టారు. మేము న్యాయపరంగా కోర్టులో పోరాడుతున్నాం, ఇప్పటికి కూడా కోర్టులు అంటే తిరుగుతా ఉన్నాం. ఈ రోజు కూడా మా కోర్టు వాయిదా ఉంది. అంటే మేము వారు అనేక రకమైన తప్పులు చేసి ఇంత దారుణమైనటువంటి, నేను చెప్తా ఉన్నానండి, ఖచ్చితంగా మా అధినాయకుల దృష్టి కూడా తీసుకెళ్ళిపోతున్నాను. సపరేట్ గా ఒక వ్యవస్థ అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి నేరాలు, అది ల్యాండ్ లో కానీ, మైన్ లో కానీ, వైన్ లో కానీ, లోకల్ గా చేసినటువంటి కాంట్రాక్ట్ లో కానీ చాలా పెద్ద ఎత్తున మెన్ అవసరం ఉంది. యాక్చువల్ గా మెన్ కొరత ఉంది. వీరు చేసిన పాపాలని చట్టబద్ధంగా నిలబెట్టడానికి వాళ్ళ అధికారులు కూడా తక్కువైపోయారు. అన్ని భయంకరమైనటువంటి పాపాలు చేశారు. ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. ఎవరిని కూడా వ్యతిరేకంగా ప్రవర్తించాం. ఇంకొక చిన్న విషయం అండి, ఇవాళ గుంటూరు GH కి సంబంధించి ప్రభావతి గారని సూపరింటెండెంట్ గా ఉన్నారండి. గుంటూరు నగరంలో ఆమెకి చాలా మంచి పేరుంది, మంచి డాక్టర్ గా ఎంతో పేరుంది. ఎంత పేరుందంటే మీరు ఆంధ్రప్రదేశ్ లోని నలుమూల నుంచి ఆమె దగ్గరికి ట్రీట్మెంట్ కి వచ్చేవాళ్ళు ఆమె సూపరింటెండెంట్ కాకముందు. ఆమె దరిద్రం బాగాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సూపరింటెండెంట్ అయిన పాపానికి రఘురామకృష్ణరాజు గారి కేసుకి సంబంధించి క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు చిన్న పిల్లగాడిని చూపించినా సరే అప్పో భయంకరంగా కొట్టారని చెప్పేటువంటి ఆ పరిస్థితిని, ఆయనకి ఏదో స్త్రీలకు ఏదో ఉండేటువంటి సమస్య వల్ల ఆ కాళ్ళకి రంగు మారిందని, అంటే ఎంత దారుణమైనటువంటి రిపోర్ట్ ఇచ్చి ఇవాళ ఆమె కూడా ముద్దాయిగా, అంటే ఎంత మంచి పేరు గతంలో ఉన్నా సరే 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారులుగా ఉండే వాళ్ళందరూ కూడా నేరస్తులుగా ఈ రోజున చట్టం ముందు నిలబడాల్సిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొని ఉందండి. అవును వంశీ గారు, ఎగ్జాక్ట్లీ కిరణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు సునీల్